రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే మనందరికీ తెలుసు క్లీన్ ఎనర్జీస్ అంటారు. అంటే ఎలాంటి వాయు కాలుష్య కారకాలు కానటువంటి ఎనర్జీస్, శక్తి అన్నమాట. అంటే సోలార్ కానీ, మనం సోలార్ ఎనర్జీ ఉపయోగించామనుకోండి, దాని నుంచి ఎలాంటి కర్బన ఉద్గారాలు రిలీజ్ కావు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ కావు, కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ కావన్నమాట. గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి అంటే మనం కోల్ ఉపయోగించిన, బొగ్గు, పెట్రోలు, డీజిల్ లాంటివి ఉపయోగించిన ఇవి కార్బన్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని. దీనివల్ల ఎన్వైరన్మెంట్ అనేది ఎయిర్ పొల్యూషన్ వచ్చేస్తుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ అయితే గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వస్తే మనకి ఎర్త్ అనేది హీట్ అవుతుంది. ఇలా మనకి కంప్లీట్గా ఐస్ క్యాప్స్ అనేవి ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ ఓషన్లో ఐస్ క్యాప్స్ అనేవి మెల్ట్ అయిపోతాయి. ఓషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. క్లైమేట్ చేంజ్కి కారణం అవుతుంది అన్నమాట ఇది. ఇలా క్లైమేట్ చేంజ్కి కారణం కాకుండా ఉండాలంటే మనం క్లీన్ ఎనర్జీస్ని ఉపయోగించాలి. అందుకనే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0 ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చింది. అంటే రెన్యూబుల్ ఎనర్జీకి ఇక్కడ ప్రోత్సాహం ఇస్తారు, పునరుత్పాదక ఇంధనాలని. వీటినే చాలా పేర్లతో పిలుస్తారు. రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనాలని, క్లీన్ ఎనర్జీస్ అని, గ్రీన్ ఎనర్జీస్ అని, దాంతోపాటు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని కూడా పిలుస్తారు వీటిని. వాటిలో ఆంధ్రప్రదేశ్ ఈ పాలసీలో భాగంగా టార్గెట్గా ఏం పెట్టుకుందంటే, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క రెన్యూబుల్ ఎనర్జీస్ టోటల్ ఇన్స్టాలేషన్ చూస్తే ఓన్లీ 9.5 గిగావాట్సే అండి. ప్రజెంట్ యాజ్ ఆఫ్ ఆగస్ట్ 31, 2024కి 9.5 గిగావాట్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేస్తుంది. కానీ మనం 2029-24 మధ్యలో, 24-29 మధ్యలో సోలార్ ఎనర్జీ టార్గెట్ 70.5 గిగావాట్, విండ్ ఎనర్జీ 35 గిగావాట్, పంప్డ్ స్టోరేజ్ అంటే చిన్న చిన్న హైడ్రో పవర్ జనరేషన్ వల్ల 22 గిగావాట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 గిగావాట్స్, తర్వాత క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా 25 to 30 గిగావాట్స్, ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5000 PCS, ఇథనాల్ 1500 KLPD. ఇలా గ్రీన్ ఎనర్జీస్ని మనం ప్రమోట్ చేయటమే ఈ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఈ క్లీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం ఎస్టాబ్లిష్మెంట్ ముందుకు వస్తారో వాళ్ళకి సింగిల్ విండోస్ ద్వారా క్లియరెన్సెస్ ఇస్తారు. తర్వాత 25% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. అంటే సపోజ్ ఎవరైనా సోలార్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చారనుకోండి, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ని మనం క్యాపిటల్ ఎక్విప్మెంట్ అంటారు. ఈ క్యాపిటల్ ఎక్విప్మెంట్ యొక్క కాస్ట్ ఒక ఎక్విప్మెంట్ ఏదైనా తీసుకుంటే అది 100 రూపాయలు అయితే దాంట్లో 25 రూపాయలు గవర్నమెంటే బేర్ చేస్తుంది అనమాట. తర్వాత సోలార్కి, విండ్కి, ఎలక్ట్రోలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తానికి కూడా 25% ఇస్తుంది. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్కి 20% ఇస్తుంది. తర్వాత పవర్ సబ్సిడీ కూడా ₹1 ఇస్తుందండి ఒక్కొక్క యూనిట్కి. అంటే ఒక్కొక్క యూనిట్ 10 రూపాయలు ఉందనుకోండి, ₹1 గవర్నమెంటే పెట్టుకుంటుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ డ్యూటీ, నెట్ SGST రియంబర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తర్వాత డీమ్డ్ నాన్ అగ్రికల్చర్ స్టేటస్ అండ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ స్టాచ్యురీ ల్యాండ్ కన్జర్వేషన్ ఛార్జెస్. దాంతోపాటుగా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి. సర్క్యులర్ ఎకానమీ అంటే ఎన్వైరన్మెంట్ పాడైపోకుండా రీసైకిల్, రీయూజ్ వీటిని ఉపయోగించుకోవటం అనమాట. రీసైకిల్, రీయూజ్ ఇలాంటివి ఉపయోగించుకొని ముందుకెళ్ళటమే సర్క్యులర్ ఎకానమీగా చెప్పుకోవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0. దీంతో మొత్తం ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ అప్రాక్సిమేట్గా 7,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలగజేయచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0 2024-29 గాను.